నమస్తే. మన ఈ అద్భుతమైన విశ్లేషణకు స్వాగతం. జనరల్గా సోమవారం ఉదయం నిద్రలేచి పనులకు వెళ్లాలంటే అబ్బా అప్పుడే మండే వచ్చేసిందా అనిపిస్తుంది కదా. కొంచెం బద్ధకంగా కూడా ఉంటుంది. కానీ మనం రోజూ వాడుతున్న ఈ వారాల పేర్ల వెనక ఒక పక్కా స్పేస్ సైన్స్ ఉందన్న విషయం మీకు తెలుసా? ఈరోజు కాస్మిక్ క్రొనాలజీ, వారాల వెనుకున్న వేదశాస్త్రం అనే అంశంలోకి డీప్గా వెళ్దాం. ఒక అకాడమిక్ క్లాస్లో విన్నంత ఆసక్తిగా మన రోజువారీ జీవితాన్ని కంట్రోల్ చేసే ఆ అద్భుతమైన ప్రాచీన లాజిక్ని ఈరోజు డీకోడ్ చేద్దాం. అసలు మంగళవారం తర్వాత బుధవారమే ఎందుకు రావాలి? మధ్యలో ఒక గురువారమో శుక్రవారమో రావచ్చు కదా. ఈ వారాలు ఈ ఆర్డర్లోనే ఎందుకున్నాయి? ఒక్క క్షణం మన ఆఫీస్ టెన్షన్స్ పక్కన పెట్టి ఆలోచిస్తే వేల ఏళ్ల క్రితమే ప్రాచీన శాస్త్రవేత్తలు దీన్నొక ఖచ్చితమైన క్రమంలో సెట్ చేశారు. ఇదొక ర్యాండమ్ సెటప్ అస్సలు కాదు సుమా. దీని వెనుక మన డైలీ లైఫ్ని ఖగోళశాస్త్రంతో ముడిపెట్టే ఒక పెద్ద క్యాల్కులేషన్ దాగి ఉంది. ఇక మొదటి విభాగం, ఆధునిక వారాల వెనుక ఉన్న రహస్యం, అనగా మండే నుండి సోమవారం వరకు అనే అంశాన్ని చూద్దాం. మన ప్రాచీన విజ్ఞానంలో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉందండి. ఆదిత్యుడు అంటే సూర్యుడు నుండి మొదలుపెడితే శనిగ్రహం వరకు ఈ 7 గ్రహాలు ప్రతిరోజూ మన భూమి మీద ఒక స్పెషల్ ఎఫెక్ట్ చూపిస్తాయి. మన పెద్ద బాలశిక్షలాంటి గ్రంథాల్లో కూడా ఇదే లాజిక్ కనిపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ 7 ఖగోళ వస్తువులు ఒక జైంట్ కాస్మిక్ క్లాక్లా, ఒక పెద్ద అంతరిక్ష గడియారంలా పనిచేస్తూ మన రొటీన్ని సెట్ చేస్తాయన్నమాట. ఇప్పుడు ఇంగ్లీష్లో మనం మండే అంటున్నాం గదా, అది సోమవారం నుంచే వచ్చింది. సోమ అంటే చంద్రుడు, అందుకే అది మూన్డే. చూసారా, మన రొటీన్లోని ప్రతి పేరు వెనక ఒక గ్రహం ఎలా దాగి ఉందో? ఇక్కడ ఇంకొక చిన్న పోలిక గమనించండి. సూర్యగ్రహం ఆధిపత్యం వహించే ఆదివారం నాడు మనమెందుకు అంత రిలాక్స్గా ఉంటాం? అలాగే శనివారం వచ్చేసరికి మన పనులు ఎందుకు కాస్త స్లోగా నెమ్మదిగా సాగుతాయి? ఎందుకంటే ప్రాచీన శాస్త్రం ప్రకారం శని చాలా నెమ్మదిగా కదిలే గ్రహం. ఆ ఎఫెక్టు వల్లే ఆ రోజు మన పనుల స్పీడ్ కూడా తగ్గుతుంది. అందుకే శనివారం నాడు నిదానంగా, స్థిరంగా చెయ్యాల్సిన పనులు ప్లాన్ చేసుకోవాలి. భలే ఉంది కదా ఈ ప్రాక్టికల్ ప్లానింగ్. అయితే ఇది కేవలం రోజులకు మాత్రమే కాదు, గంటలకు కూడా వర్తిస్తుంది. అవును, ఉదాహరణకు బుధగ్రహం కమ్యూనికేషన్కి బాస్ అన్నమాట. అందుకే బుధుడి టైంలో ముఖ్యమైన ఈమెయిల్స్ పంపడం, కీలకమైన మీటింగ్స్ పెట్టుకోవడం చేస్తే రిజల్ట్ సూపర్గా ఉంటుంది. అలాగే శుక్రుడి టైంలో ఏదైనా ఆర్ట్ లేదా క్రియేటివ్ పనులు డిజైన్ చేస్తే అద్భుతంగా వస్తాయి. ఇలా గ్రహాల పవర్ని బట్టి మన టాస్క్లను ప్లాన్ చేసుకుంటే మన ప్రొడక్టివిటీ పెరగడం పక్కా. ఇక రెండో విభాగంలోకి వెళ్దాం. హోరాశాస్త్రం, అంతరిక్ష గడియారాన్ని అన్లాక్ చేయడం. అసలు ఈ అంతరిక్ష గడియారాన్ని అన్లాక్ చేయడం ఎలా? ఈ 7 రోజుల లాజికేంటి? ఇక్కడ మీకొక మైండ్ బ్లోయింగ్ విషయం చెప్తాను. మనం టైం చెప్పడానికి ఇంగ్లీష్లో అవర్ అంటాం కదా, HOUR, అవర్. ఆ పదం ఎక్కడ్నుండొచ్చిందో తెలుసా? నేరుగా మన ప్రాచీన పదం హోరా నుండే పుట్టింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఆధునిక ప్రపంచం కాలాన్ని కొలవడానికి వాడుతున్న గంటల లెక్కలు మన ప్రాచీన గ్రహాల సైకిల్స్తో ఎంతలా లింకయ్యున్నాయో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. హోరా అంటే కేవలం ఒక గంట సమయం మాత్రమే కాదు, ఆ టైంని కంట్రోల్ చేసే గ్రహం తాలూకు ఎనర్జీ అని అర్థం. మరి ఈ హోరాని ఎలా లెక్కిస్తారో ఒకసారి సింపుల్ లాజిక్తో స్టెప్ బై స్టెప్ చూద్దాం. స్టెప్ 1, రోజులో ప్రతి గంటకి అనగా ప్రతి హోరాకి ఒక నిర్దిష్టమైన గ్రహం బాస్లా వ్యవహరిస్తుంది. స్టెప్ 2, ఈ గ్రహాలను సూర్యుడు చుట్టూ అవి తిరిగే స్పీడ్ని బట్టి, అంటే వాటి కక్ష్యా సమయాన్ని బట్టి ఒక ఖచ్చితమైన ఆర్డర్లో లెక్కించుకుంటూ వెళ్తారు. శని దగ్గర మొదలై చంద్రుడి వరకు అవరోహణ క్రమంలో ఈ కౌంట్ ఉంటుంది. ఇక ఫైనల్గా స్టెప్ 3, ఒక రోజు స్టార్ట్ అయ్యేటప్పుడు, అంటే ఉదయం సూర్యోదయం టైంకి ఏ గ్రహం యొక్క హోరా అయితే నడుస్తుందో ఆ రోజంతా ఆ గ్రహం పేరే ఫిక్స్ అవుతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను వినండి. మన స్కూల్లో ఫస్ట్ పీరియడ్ ఏ టీచర్ తీసుకుంటే ఆ రోజంతా ఆ క్లాస్ ఆ టీచర్దే అన్నట్లుగా ఊహించుకోండి. సూర్యోదయం అప్పుడు సూర్యుడి హోరా ఉంటే అది ఆదివారం. ఆ తర్వాత వరుసగా 24 గంటలు ఒక్కో గ్రహం వస్తూ వెళ్తుంటాయి. నెక్స్ట్ డే సూర్యోదయానికి కరెక్ట్గా మళ్ళీ చంద్రుడి హోరా వస్తుంది. సో అది సోమవారం అవుతుంది. మళ్ళీ 24 గంటల తర్వాత ఆ మరుసటి రోజు కుజుడు హోరా వస్తుంది. కాబట్టి అది మంగళవారం. ఎంత సింపుల్ అండ్ పర్ఫెక్ట్ మ్యాథమెటికల్ లాజిక్ కదా ఇది. అందుకే ఈ కొటేషన్ వినండి, రోజులంటే కేవలం పేర్లు కావు, అవి ప్రకృతి యొక్క చక్రాలు అని అంటారు. ఇదెంత పవర్ఫుల్లో కదా. క్యాలెండర్లో కనిపించే వారాలేవో మనం పిలుచుకోవడానికి పెట్టుకున్న పేర్లు కావు. ఆయా గ్రహాల శక్తికి, ఈ విశ్వం యొక్క లయకి అవి ఒక అద్దం లాంటివి.
ఉదయం లేచినప్పటినుండి రాత్రి పడుకునే వరకు మన ప్రతి గంట ఈ యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. మనం ఈ ప్రకృతి లయలకు, ఈ గ్రహాల సైకిల్స్కి తగ్గట్టుగా నడుచుకుంటే మన జీవితం ఇంకాస్త బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ప్రాచీన జ్ఞానమంటే కేవలం ఆకాశాన్ని చూసి వదిలేయడం కాదు, ఆ ఆకాశాన్ని ఒక శాస్త్రంగా మన దైనందిన జీవితంలోకి, మన టైం టేబుల్లోకి తీసుకురావడం. అయితే ముగించే ముందు మిమ్మల్ని ఒక ఆలోచింపజేసే ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఈ అనంతమైన ఆకాశంలో అశ్విని మొదలుకొని రేవతి వరకు మొత్తం 27 నక్షత్రాలు ఉన్నాయని మనకు తెలుసు. మరి మీరు ఏ నక్షత్రం కింద పుట్టారు? ఆ నక్షత్రం యొక్క ఖచ్చితమైన ఎఫెక్టు మీ రోజువారీ జీవితం మీద ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ కాస్మిక్ సైన్స్ కేవలం వారాలు, గంటలకే పరిమితం కాలేదు. ఇది ఆకాశంలో మెరిసే నక్షత్రాల వరకు విస్తరించి ఉంది. ఈ 27 నక్షత్రాల వెనుకున్న అస్సలైన రహస్యాలను మన తదుపరి విశ్లేషణలో డీకోడ్ చేద్దాం. అప్పటివరకు ఈరోజు మనం తెలుసుకున్న కాలాన్ని కొలిచే ఈ అంతరిక్ష గడియారం గురించి ఆలోచించండి. ప్రకృతితో కనెక్ట్ అయి ఉండండి. మళ్ళీ కలుద్దాం.